ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెరిగేరి అమ్మాయి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఇవాళ నేను మీతో ఒక రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను. అదేంటి అంటే మనందరి ఫేవరెట్ చేపల పులుసు. సో చేపల పులుసు ఎలా స్టార్ట్ చేయాలి అనే దానికన్నా ముందు ఈ యొక్క మొత్తం రెసిపీని 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. అంటే నేనైతే అట్లాగే చేసుకుంటాను. అండ్ అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తే కూడా మీకు త్వరగా అర్థమైపోతుందని నేను అట్లా చెప్తున్నాను. ఫస్ట్ ఏంటంటే ఆనియన్స్ తీసుకోవాలి. 4 అన్న 3 అన్న, పెద్ద సైజు ఉంటే 3, మీడియం సైజు ఉంటే 4 ఆనియన్స్ తీసుకొని మంచిగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని చపాతీ పెంక ఉంటుంది కొంచెం మందంగా, దాని మీద వేసి తక్కువ మంట మీద, మొత్తం చిన్న మంట మీద వితౌట్ ఆయిల్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్లో ఉన్న చెమ్మ అంతా పోయేదాకా, ఇట్లా బ్రౌనిష్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అవుతూ ఉంటుంది, దాన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు జీలకర్ర మెంతులు డ్రై రోస్ట్ చేసుకోవాలి. దాంతోపాటు చింతపండు కూడా నానబెట్టేసుకోవాలి. మన ఇష్టం, మనం ఎంత చింతపండు కావాలంటే అంత పండు. కొంతమంది ఎక్కువ పులుపు తింటారు, కొంతమంది తినరు. సో నేను నార్మల్గా చింతపండు పెట్టేసుకున్నాను. ఇంకా ఇవి జీలకర్ర మెంతులు డ్రై రోస్ట్ చేసినాం కదా, అవి కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు కొంచెం ఫ్లేవర్ కోసము ఆనియన్లోనే కొంచెం పుదీనా యాడ్ చేసుకుంటే కొంచెం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నాకు ఒక 8-9 మినిట్స్కి ఇట్లా అయినాయి అనమాట ఆనియన్స్ అన్నీ. ఇంకా కొంచెం ఫ్రై చేయాలి, ఇంకా కొంచెం సన్నగా అయిపోవాలి, బ్రౌన్ కలర్ అయిపోతుంది. సో ఇంకా చేస్తూనే ఉండాలి. మాడుతుంది అనిపిస్తే అప్పుడప్పుడు మధ్యలో ఇట్లా కలుపుకోవాలన్నమాట. దాని తర్వాత నేను ముందే ఫిష్ నానబెట్టుకున్నా, అంటే మ్యారినేట్ చేసి పెట్టిన అనమాట పక్కన. అందులో ఏమేమి వేసినానంటే కారము, ఉప్పు, పసుపు, ధనియాల పొడి అండ్ ఇప్పుడు మనము మెంతులు జీలకర్ర డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా ఇప్పుడు వేసి కలపాలన్నమాట. నేను చేపలు కడుగుతుంటే నాకు దాని ముళ్ళు చాలా ఘోరంగా గుచ్చుకుపోయింది ఫింగర్కి. ఇప్పుడు ఉప్పు కారం కలుపుతుంటే దాని లోపలికి ఇట్లా పోయి ఇంకా మండుతుందనమాట. సో నేను ఏం చేస్తున్నా అంటే పక్కనే చింతపండు పులుసు పిసికి పెడుతున్నా, సో దట్ నాకు కొంచెం పెయిన్ రిలీఫ్ ఉంటుంది అని చెప్పి. చాలా ఘోరంగా గుచ్చుకుపోయింది, అదే చూపిస్తున్నా ఇప్పుడు. సో ఇప్పుడు మొత్తానికి అయితే మంచిగా ఫిష్ మ్యారినేట్ అయింది అండ్ చింతపండు పులుసు కూడా సైమల్టేనియస్గా పిసికి పక్కన పెట్టేసిన. అండ్ ఆనియన్స్ కూడా మంచిగా రోస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆనియన్ పేస్ట్ చేయాలి అండ్ మెంతులు జీలకర్రని పొడి చేసుకోవాలి. దానికన్నా ముందు మనం చింతపండు పులుసుని మసల పెట్టుకోవాలన్నమాట. అంటే మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ అయినట్టు. సో ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని కొన్ని మెంతులు యాడ్ చేసుకోవాలి అండ్ తీసిన పులుసుని ఈ గిన్నెలో పోసుకోవాలన్నమాట. అండ్ ఇంతకుముందు మనము ఫిష్ మ్యారినేట్ చేసినప్పుడు కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసుకుంటాం అండ్ ఇంకా కొంచెం ఇప్పుడు ఈ చింతపండు పులుసులో కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. చింతపండు పులుసు మసులుతుంది కదా, ఇప్పుడు నేను వేయించిన ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని మంచిగా పేస్ట్ లాగా చేసుకుంటున్నా. అండ్ ఇప్పుడు ఈ పేస్ట్ని మసులుతున్న చింతపండు పులుసులో వేసుకోవాలి. ఈ చింతపండుని బాగా మసలేయాలన్నమాట, లేదంటే ఇట్లా పులుపు వాసన వస్తుంది సరిగ్గా మసలకపోతే. అండ్ ఇప్పుడు అది మసులుతుంది అండ్ వెంటనే నేను మెంతులు జీలకర్రని కూడా పౌడర్ చేస్తున్నా. అండ్ ఈ పౌడర్ని కొంచెం మ్యారినేట్ చేసుకున్న ఫిష్లో యాడ్ చేయాలి అండ్ ఇంకా కొంచెం పులుసులో కూడా వేయాలన్నమాట.
అండ్ ఇప్పుడు ఈ స్టేజ్కి చింతపండు పులుసు మంచిగా మసిలి ఒక కమ్మటి స్మెల్ అయితే రావడం స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇంకా దాన్ని మసిలింది కదా, అది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి వేసినాం కదా, సో మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అండ్ చేపల కూర అంటేనే గంటె చెంచా పెట్టకుండా వంట వండాలన్నమాట. అది మా అత్త నేర్పించింది నాకు. సో అది ఎట్లానో మీకు చూపిస్తాను. ఇప్పుడు అది బంద్ చేసినాం కదా, మంచి వెడల్పాటి గిన్నె తీసుకోవాలి. నా దగ్గర చేపల గిన్నె అట్లా ఏం లేదు. నా వీడియోస్లో రెగ్యులర్గా మీకు ఈ కడాయే కనిపిస్తుంది. ఇది నా ఫేవరెట్. సేమ్ పప్పుచారు గిన్నె లెక్క నాకు ఈ గిన్నె కూడా చాలా ఇష్టము. ఇది కూడా అగ్రోమెట్లా తీసుకున్నా. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ కడాయి ఏదైనా సరే వెడల్పుగా ఉండాలి. అందులో మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఈ పీసెస్ అన్నిటినీ సర్దుకోవాలన్నమాట మంచిగా ఆయిల్లో. అండ్ స్టవ్ కూడా చాలా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆయిల్లో ఫిష్ పీసెస్ అన్నీ వేసినాం కదా, చిన్నగా మగ్గడం స్టార్ట్ అవుతుంది. సో ఇంక ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫిష్ని కలపాలన్నమాట. ఎట్లా కలపాలి అంటే ఈ హ్యాండిల్స్ని చేతిలో పట్టుకొని మనం కింది కొంగి ఇట్లా ఎగరేసినట్టు చేయాలన్నమాట. సో దట్ పైవి కిందికి, కిందివి పైకి వస్తాయి. అంతేగాని ఒక్క చెంచా కానీ గంట కానీ అసలు ఏది పెట్టొద్దు. అండ్ నేను మళ్ళీ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసినాను, కచ్చపచ్చగా అట్లా కట్ చేసేసుకొని. అండ్ ఇంతకుముందు మసాలా పులుసుని ఇది ఒక 70% అట్లా కుక్ అయింది అనిపించినప్పుడు ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. పులుసు యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒక 10 minutes తక్కువ మంట మీద మూత పెట్టేసి ఉడకబెట్టాలన్నమాట. అండ్ ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో వేయాల్సినవన్నీ మనం వేసేసినాము. అండ్ ఒక 10 minutes అట్లా ఉడికిస్తే చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఇది వండే టైంలో కిచెన్ మొత్తం అందంగా తయారైందనమాట. నేను ఇంకా వీడియో తీసుకుంటూ వండేసరికి ఎక్కడవక్కడనే పెట్టేసేసినాను. ఇప్పుడు అది ఉడికే టైంలో నేను అంతా కిచెన్ క్లీన్ చేసుకున్నా. ఇప్పుడు ఫిష్ కర్రీ ఎలా అయింది, చేపల పులుసు ఎలా అయింది అనేది చూపిస్తాను చూడండి. అట్లాగే నేను టేస్ట్ కూడా చేసిన ఒక స్పూన్తో. చాలా అంటే చాలా మంచిగా వచ్చింది. ఈ ఫిష్ కర్రీ వచ్చేసి మా అత్తమ్మ చూపించింది, నేను మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నా. అండ్ మా మమ్మీ వేరే స్టైల్లో చేస్తుంది. నెక్స్ట్ టైం మళ్ళీ ఆ ఫిష్ కర్రీ కూడా చూపిస్తాను అనమాట. ఇప్పటికైతే పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చింది. మంచిగా మరీ లూజ్గా కాలేదు, మరీ ఏమంటారు దగ్గరికి కూడా కాలేదు. చాలా బాగుంది. ముక్క అనేది ఇరగకుండా వచ్చింది కదా, నాకు అందుకు మంచిగా నచ్చింది. ఒక్కటే ఒక ఫిష్ ఇరిగిపోయింది అంతే, మిగతా అంతా అట్లనే ఉన్నాయి. నచ్చిందా? ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఏదన్నా డౌట్ ఉంటే కూడా కమెంట్ చేయండి, చెప్తాను. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చారి గారి అమ్మాయి. మళ్ళీ ఒక బ్లాగ్లో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు టాటా, బాయ్.